నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న రేవంత్ రెడ్డి తన భవిష్యత్ వ్యూహాలేంటో బయటపెట్టారు. ఢిల్లీలో అనేక అంశాలపై మీడియాతో మాట్లాడిన రేవంత్ 3 ముఖ్యమైన అంశాలపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భవిత్యం గురించి మాట్లాడుతూ హరీష్ రావు ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారని, ఆయనే కేసీఆర్ను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నామని క్లారిటీ చేశారు. అలాగే గత ప్రభుత్వం పథకాలపై కేసులు పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదని, అలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల తమకు ఇబ్బంది తప్ప ఫలితం ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి తన ఉద్యోగం తాను చేసుకుంటున్నానని చెప్పకనే చెప్పారు. ఇవి అంశాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. వీటిపైన వాళ్ళ బిగ్ టాక్ లో మనం చర్చిద్దాం. డిబేట్లో ప్రస్తుతానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కోటపాటి నరసింహనాయుడు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి నరసింహనాయుడు గారు. నరసింహనాయుడు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. నరసింహనాయుడు గారు ఫైన్ అండి. ఏమంటారు, ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ముఖ్యమంత్రి ఒక 3 విషయాలపైన ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ 3 విషయాల గురించి మీరేమంటారు? అండ్ అసలు వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఫిరాయింపుల చట్టం ఎందుకు కొనసాగుతుంది అంటారు? ముఖ్యంగా దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. 64 సీట్లు వాళ్లకు, వాళ్ళ మిత్రపక్షంకి 1, తర్వాత బై ఎలక్షన్ లో ఎక్కువ సీటు కూడా వచ్చింది. వాళ్ళు వాస్తవానికి ఈ విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇంటికి పోయి మీరు రండి మీరు రండి మీరు రండి అని చేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం తేడా లేదు అనేది ఇప్పుడు స్పష్టంగా నిన్నటి ప్రెస్ మీట్ తో కూడా స్పష్టమైపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో 65-66 సీట్లు అంటే ఒక స్పష్టమైన బహుమతి ఉంది. అంటే ఇందులో అయితే మీ పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోతారు అనేటువంటి భయం అన్నా మీకు ఉండాలి. లేదంటే మీ ఎవరైతే మీ పార్టీలో మిగతా నాయకులు ఉన్నారో రేపు పొద్దున మిమ్మల్ని ముఖ్యమంత్రిగా దించి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారేమో, ఎక్కడ గ్రూప్ లో ప్రోత్సహిస్తారో, ఎక్కడ ఒక ఫ్యాక్షన్ పోయి మళ్ళా కేసీఆర్ తో కలుస్తుందో. కేసీఆర్ గారు 39 సీట్లతో ఉన్నారు, బీజేపీ 8 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక అభద్రతా భావంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేది స్పష్టమైంది. ఇలా ప్రజలు మ్యాండేట్ ని ఇప్పుడు నువ్వు నీ పార్టీ నుంచి ఎవరైతే పోతారో వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పావు నువ్వు. మరి ఇలా నువ్వే ప్రతిభ గడప గడపకు పోయి మరి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కండవ కప్పాల్సిన అవసరం ఏముంది? కడియం శ్రీహర్ లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడిని ఆ పార్టీ మీద గెలిచిన 3వ రోజో 4వ రోజో నీకు ఎంపీ పదవి ఇస్తానని పిలుచుకోవాల్సిన అవసరం ఏంది? దానం నాగేందర్ని ఆయన 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు, మరి గెలిచిండు. ఆయన పోయి తీసుకొచ్చుకుంటువి, ఎంపీ టికెట్ ఆశ చూపిస్తుంది. ఒకవేళ ఎంపీ కాకుండా ఇక్కడ మంత్రిని చేస్తా అని చెప్పి ఇట్లా ప్రలోభాలు పెట్టి ఆ విధంగా చేసినా కూడా ఇప్పటికి 5-6 కంటే ఎక్కువ పోలేదు. ముఖ్యంగా మనం గమనించాల్సింది, మేము గేట్లు తెరిచినామన్నా కూడా ఈ గేట్ల లోపలికి పోవడానికి కొంతమంది లేదు, సంశయిస్తున్నారు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా పార్టీ విధానం స్పష్టం. మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే మరి వాళ్ళు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరాలి. కాబట్టి ఇలా పోయే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అట్లని మేమేదో మా పార్టీకి రావాలని కూడా మేము కోరుకోవడం లేదు. ఎందుకు? నువ్వు అనైతికమైంది. ఇప్పుడు ప్రజల తీర్పు ఒక పార్టీ గుర్తు మీద గెలిపిస్తే దాన్ని కాలదాన్ని మరి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసమో, లేకుంటే వాళ్ళ 5 ఏళ్ళు మళ్ళా సంపాదించుకోవడం కోసమో రకరకాల మరి ప్రలోభాలకు గురైపోయే వాళ్ళను చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి ఆ విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నారో అది చారిత్రాత్మకమైన తప్పిదం అవుతుంది. వాళ్ళకు కూడా గతంలో కేసీఆర్కి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో రేవంత్ రెడ్డి కూడా అదే జరుగుద్ది. ఎందుకు? మీరు గతంలో విమర్శించారు కదా, మీ పార్టీ 2 సార్లు చీల్చి మరి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేసీఆర్ చేర్చుకున్నాడు. కేసీఆర్ కూడా ఆ రోజు అవసరం లేదు, కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, మొత్తం భూస్థాపితం చేద్దాం కాంగ్రెస్ పార్టీని అనుకొని మరి బీఆర్ఎస్ ఆ రోజు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ప్రోత్సహించాడు, చేర్చుకున్నాడు. మొదటిసారి 63 వచ్చినా కూడా చేర్చుకున్నాడు, రెండోసారి 88 సీట్లు వచ్చినా చేర్చుకున్నాడు. మరి 105 సీట్లతో ఉన్నా కూడా మరి ఏమైంది చివరికి చూసాం. అల్టిమేట్ గా నిర్ణయము న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు ఏం చేశారు, 80 మరి 105 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 39 సీట్లు ఇచ్చి సరిపెట్టేవి. ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. మరి ఆయనేమో ప్రతిపక్షం మరి
పాత్ర కూడా పోషించకుండా కేవలం ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి మరి ఈ రోజు ఉన్న వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనే దాంట్లో ఆయన ఉన్నాడు. కనీసం అసెంబ్లీకి కూడా ఓడలేదు, మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలకు కూడా విలువలు, నైతిక విలువలు లేవు, మరి ఏ విధమైనటువంటి సిద్ధాంతాలు లేవు. కేవలము అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దాని మీద పోటీలు పడి మరి వాళ్ళు ఇద్దరు పార్టీలు కూడా ప్రవర్తిస్తున్నాయి. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇలా మేము మా మీద ఆరోపణ ఏం చేస్తారు, మీరు ఫలానా రాష్ట్రంలో మరి కూలదోసింది ఎక్కడ లేదండి. అక్కడ వాళ్ళ డిఫెక్షన్ వచ్చి ఎవరైతే మా పార్టీలో చేరుతామని ముందుకు వస్తే వాళ్ళని రాజీనామా చేసిరా మారినాం. కర్ణాటకలో చూసాం, మిగతా రాష్ట్రాలలో కూడా ఆ విధంగానే మేము ఫాలో అవుతున్నాం. ఇక్కడ కూడా ఎవరైనా చేరాలంటే అదే ఉంటది. గతంలో చూసాము, ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి వచ్చారు బీజేపీలో చేరే ముందు. ఆ విధంగా రాజగోపాల్ రెడ్డి చూసాం, మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది, ఓడిపోయిండు. మేము ఏమంటున్నామంటే రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేయకుండా మేము రానియము. ఆ విధంగా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేది ఈ రోజు స్పష్టమైంది. కానీ అప్పుడు ఎలక్షన్ లో మీరు బీఆర్ఎస్ ఒకటే అన్నారు కదా, కాంగ్రెస్ అదే తప్పుడు ప్రచారం జరుగుతుంది. అంటే వాళ్లకు పడాల్సిన ఓట్లన్నీ మీకు పడ్డాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు, ఒకవేళ మేము ఓడిపోయినా సరే బీజేపీ రావాలి కానీ కాంగ్రెస్ రావద్దు అనే పంతం మీదే ఉన్నాయి కదా అప్పటి నుంచి కూడా. సో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నాయి. కాంగ్రెస్ తప్పుడు ప్రచారము అసెంబ్లీలో అది పనిచేసింది కానీ పార్లమెంట్ లో పనిచేయలేదు. వాళ్ళు స్పష్టంగా ఏంటంటే బీఆర్ఎస్ లేకుండా చేస్తే వాళ్ళకి ఏదో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించారు. బీఆర్ఎస్ కి అందుకే మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక్క సీట్ రాదు అని వాళ్ళు అన్నారు. 14 సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి అన్నారు. 14 వస్తాయని అంటే ప్రజలు మరి ఏం చేశారు, కరుగాల్చి వాత పెట్టారు, 8 సీట్లకు పరిమితం చేశారు. మరి అధికారం వచ్చినటువంటి 6 నెలల లోపే ఎన్నికలు వచ్చినాయి కదా, మరి ఎందుకు తగ్గినాయి? ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా ఒక పార్టీకి గంపగుత్తగా ఉండిపోతారు అనేది ఏమి ఉండదండి. ఎవరో కొందరు ఉంటారు ఆ పార్టీ క్యాడర్, లేకపోతే కొన్ని ఎవరన్నా మరీ ఆ స్కీమ్స్ లో లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా మొత్తం ప్రజల్ని ఏదో పార్టీకి ఉంటారు, ఆ పార్టీ చెప్తే మాకేస్తారు అనేది ఏమి ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను, నిజామాబాద్ రూరల్ అనేది నిజామాబాద్ లో ఉందండి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో వాళ్ళు 28,000 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానికంగా 2 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ క్యాండిడేట్. బీజేపీ క్యాండిడేట్ ధర్మపురి అరవింద్ గారు సిట్టింగ్ ఎంపీ. మరి మొన్న 45,000 మెజార్టీ వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా ఓట్లు ఇప్పించినట్ట చెప్పండి. కాబట్టి ఈ వాదనలో పెద్ద లాజికల్ గా నిలబడదు, తర్కానికి నిలబడదు. ఎవరు చెప్తే ఎవరికి ఎందుకు వేస్తారండి? వాళ్ళు పార్టీ ఆత్మహత్య చేసుకొని మాకేపిస్తుందా? అట్లా ఉండదు. రాజకీయాలు ఏంటంటే ఇప్పుడు ఏంది, మొత్తం పోలరైజ్ అవుతుంది. మీకు తెలుసో లేదో, మొత్తం భారతదేశంలో కూడా అయితే 2 కూటములు లేదా 2 పార్టీలు. మీకు ఒరిస్సాలో చూసాము, అక్కడ బీజేడీ ఉంది, బీజేపీ, 2 పార్టీలు. మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో బాటమ్ లో ఉంది. మిగతా తృణమూల్ కాంగ్రెస్ ఉంది బెంగాల్లో, బీజేపీ వర్సెస్ తృణమూల్. అంటే 2 పార్టీల మధ్య పోటీలు ఉన్నాయి. అట్లే ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఈ 2 పార్టీలే గెలిచినాయి. రేపు భవిష్యత్తులో కూడా 2 పార్టీలే ఉంటాయి. ఇది స్పష్టం. అట్లీస్ట్ ఇంకొక 5 సంవత్సరాల దాకా ఈ రాజకీయాలు ఇట్లే ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ను ఏదో మాకు బీ టీం అనో లేకుంటే ఇట్లా ప్రచారం చేసే గతంలో మరి లబ్ధి పొందారు. ఈసారి పొందాలని చూసింది కానీ ప్రజలు అది స్పష్టంగా అర్థమైంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటుంది కానీ ఒక పార్టీ ఇంకో పార్టీకి బీ టీం ఎందుకు ఉంటుందండి? మాకు కూడా ఏం అవసరం? కేసీఆర్ అవినీతిని అంతా మోయాల్సిన అవసరం మాకేముంది? మేము ఎందుకు వాళ్ళను దగ్గర రాణిస్తాము? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఏ కుటుంబంలో లేము అని మొదటి నుంచి స్పష్టంగా చెప్తూ వస్తుంది. అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి డబ్బులు పంచి మరి బీజేపీని గెలిపించాయి. సో ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేస్తారేమో బీఆర్ఎస్ ను అన్న విమర్శలు అండ్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది కదా. ఇదంతా ఊహాజనితాలు, వాటికి మనం అందరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఏందో తెలుస్తుంది. ఇంకోటి, వాళ్ళు చేరుతామన్న మా పార్టీ కూడా సిద్ధంగా ఉండాలి కదా చేర్చుకోవడానికి. మాకేం అవసరం? వాళ్ళు చేసినటువంటి చెత్త అంతా మేము అడగాల్సిన అవసరం మాకు ఉంటుందా? ఈ రోజు ప్రజలు స్పష్టంగా 45 అసెంబ్లీలలో మెజార్టీ ఇచ్చారు, 8 పార్లమెంట్ సీట్లు గెలిపించారు, స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఉంటుంది, బీజేపీ రాబోయే రోజుల్లో వెళ్తుంది అనేది స్పష్టమైంది. కాబట్టి మాకేమవసరం వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం. రైట్ మళ్ళీ మాట్లాడదాం. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చల్లూరి మధు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే మధు గారు.
మధు గారు నమస్తే అండి. మధు గారు మధు గారు ఓకేనండి. నమస్కారం మేడం. సభ్యులందరికీ కూడా నమస్కారం. మధు గారు ఎస్ మధు గారు, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూనే మరోవైపు ఎమ్మెల్యేల చేరికలు వరుసగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా కాలే యాదవ్ కూడా ఇప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏంటంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాంటిది ఏం లేదండి. గతంలో టిఆర్ఎస్ పార్టీకి 63 మంది సభ్యులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మందిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అదే విధంగా 85 వచ్చినప్పుడు కూడా చాలా మందిని అంటే కంప్లీట్ కాంగ్రెస్ లో ఉండబడినటువంటి ఏదైతే మొత్తం సభ్యులను కూడా చేర్చుకొని వాళ్ళ దాంట్లో విలీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధం కానీ పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెరువుకు గండి పడినట్టు అయిపోయింది. ఈ గండి పడినటువంటి నీళ్ళని మొత్తం బీజేపీ అనేటువంటి ఏదైతే ఆ చెరువు ఉన్నదో చెరువుకు ఆ ప్రవాహాన్ని పంపించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ యాక్సెప్ట్ దేర్ అంటే వాళ్ళు ఎవరైతే మా పార్టీలో చేరుదామని వస్తున్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేయకుంటే మరో మార్గం లేదు ఇప్పుడు. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాలేవబోతా ఉంది. ఈ కాలేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు బీజేపీ లాభం కోసము ఈ టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ కేసీఆర్ గారు కానీ ఆ సంబంధించినటువంటి ఆ యాజమాన్యం ఏది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యవహారం ఆ పెద్దలంతా కూడా కుటుంబము ఏదైతే ఈ ఎంటైర్ వాళ్ళ సభ్యులను ఒక్కొక్కరిని భారతీయ జనతా పార్టీలోకి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సభ్యులకు ఇష్టం లేక భారతీయ జనతా పార్టీకి పోవడానికి ఇబ్బంది కలిగి ఈ పార్లమెంటరీ సిస్టాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మినహాయించి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలను కనుక ప్రోత్సహిస్తే ఈ పార్లమెంటరీ సిస్టాన్ని భగ్నం చేసి ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తారనేటువంటి ఒక మంచి ఉద్దేశం మీద బీఆర్ఎస్ లేదా టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి సభ్యులు కాంగ్రెస్ కు వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళకు కూడా వేరే మార్గం లేదు. వాళ్ళకు కూడా మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ కు మేము వస్తాము, కాంగ్రెస్ లో ఉండి మాత్రమే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ రక్షించుకోగలుగుతాము. మేము కూడా ఇప్పుడు మా యాజమాన్యము లేదా మా కేసీఆర్ గారు మా అధ్యక్షుడు మమ్మల్ని ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీకి పంపిస్తే మేము అక్కడ పోయి మేము గందరగోళం అవుతామనేటువంటి పరిస్థితులలో వాళ్ళ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలోకి మేము వస్తామంటే మేము ఆహ్వానిస్తా ఉన్నాము. ప్రతి పార్టీ కూడా వ్యూహము ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వస్తున్నటువంటి తరుణంలో మేము ఆహ్వానిస్తున్నాం. అదే గురి చేయట్లేదా మధు గారు? ప్రలోభాలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలోనే లేదండి. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఉన్నటువంటి మొత్తం పార్టీలలో మా పార్టీ ఏదో మొత్తం పెద్ద చాలా మేము సత్య హరిచంద్రుని ద్వారా వచ్చినామని మేము చెప్పాం కానీ ఉన్నటువంటి పొలిటికల్ ఫినామినాలో భారతీయ జనతా పార్టీ దాదాపు 8 రాష్ట్రాలలో కొనుగోలు చేసి వాళ్ళ డబ్బులను పెట్టి రైట్ మళ్ళీ మాట్లాడదాం. బీఆర్ఎస్ అనిల్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, ఏంటి అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అంత బాగా మేము పరిపాలించాము, రాష్ట్ర అభివృద్ధి చేశాము, తెలంగాణను తీసుకొచ్చాము అన్న వాళ్ళే అసలు ఎందుకు ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారాలు కావచ్చు, లేకపోతే మేనిఫెస్టో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు చేసే వాటికి ఎందుకు ఆకర్షితులై మీ పార్టీ నుంచి ఈ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి? ఏమైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, అప్పుడు బీఆర్ఎస్ మీరు చేశారు కాబట్టి కాంగ్రెస్ అదే పని చేస్తుంది అంటున్నారు. ఆకర్షితులు అవుతారని ఎవరంటారు మేడం? కాంగ్రెస్ వాళ్ళు తప్ప అనటోళ్ళు ఎవరు లేరు, చూసే ప్రజలు లేరు, పోయే నాయకులు లేరు. ఆకర్షితులు అయ్యే పరిస్థితి ఏం లేదు. వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడమా, వాళ్ళ బిజినెస్ లు దందాలకు అడ్డు రాకుండా చెప్పడమా, లేకపోతే డబ్బుల సంచులు అప్పచెప్పడమా, ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేసి ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి వాళ్ళకు వివిధ రకాలైనటువంటి అలవాట్లను వాళ్ళ కొత్తగా చేస్తూ అయితే నయానా లేకపోతే భయానా అన్నట్టు
ఏదో ఒక విధంగా లొంగబరుచుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరును ఈరోజు మేధావులు, ఈరోజు వివిధ పార్టీలు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇలాంటి వ్యవహారం మేము చేసే అంటే గతంలో మీరు చేసిరు, ఇప్పుడు మేము చేసినాం, ఈ ముచ్చట పక్కకు పెట్టాలి. మీరు ఏం చేస్తున్నారు? గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ పార్టీగా, గతంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా అభిమానంతో వచ్చింది ఆ రోజు మొత్తం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద ఏం అభిమానం ఉన్నది? ఈ రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు అంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే గత్యంతరం లేదన్నా? ఏం అభిమానం మీద కాంగ్రెస్ పార్టీ? మరి ఎందుకు వెళ్తున్నారు? ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు వెళ్తున్నారు? మరి రీజన్ చెప్పండి. మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటి? అయితే నయానా లేకపోతే భయానా అన్నట్టు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఆస్తుల పైన దాడులు చేస్తా ఉన్నారు, అది గమనిస్తా ఉన్నారు. మీ టీవీలలో మోతలు మోగుతా ఉన్నది, ఇది వాస్తవం. లేకపోతే వారికి వివిధ రకాల వ్యవసాయ అంటే డబ్బులకు ఆశపడా, లేకపోతే వాళ్ళ బిజినెస్ లకు అడ్డంగా ఉంటది, లేకపోతే ఈ ప్రభుత్వంలో మాకు ఇబ్బందులు అవుతాయని తప్ప వేరే ఎక్కడ లేదు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎవరికి కూడా ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎవరికి ఇబ్బంది జరగలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత దందాలను కాపాడుకోవడానికి, లేకపోతే వాళ్ళు అధికార ప్రభుత్వంగా వీళ్ళ దందాల పైన, వీళ్ళ బిజినెస్ల పైన, వీళ్ళ వ్యవహారాల పైన దాడులు చేస్తారనే భయంతో పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ ఉండి ఎవరు పోవట్లేదు. అది పూర్తిస్థాయిలో ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ మీడియా ఛానల్స్ అయినా ఎక్కడికక్కడ అన్ని మేధావి వర్గాలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు మేడం. ఇలా ఇప్పుడు టీవీ డిబేట్ లో కూర్చొని కాంగ్రెస్ నాయకులను అడిగితే అట్లా కాదు, మమ్మ ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పేసి అంటారు. అదే డిబేట్ పక్కన వచ్చి మాట్లాడమవుతుంది, ఏమున్నది భయ ఇవన్నీ దండం ఉంటే దానికి అడ్డం పెట్టినా వచ్చిరు అని చెప్పేసి బయట చిచ్చా గాచిస్ నడుస్తా ఉన్నాయి. ఇట్లాంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇట్లాంటి వ్యవహారాలు చేసే ముందు నేను ఒకటి చెప్తా ఉన్నా. అంటే అనిల్ గారు, మీరే చెప్తున్నారు నయానా భయానా అని మాట్లాడుతున్నారు, మరోవైపు ఏమో రాష్ట్ర అభివృద్ధి సరిగా జరగలేదు, మా మీద ఎటువంటి కేసులు పెడతారో లేకపోతే మా మీద ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అందుకనే పార్టీలోకి జంప్ అవుతున్నారు అంటున్నారు. అంటే మీరే ఒప్పుకుంటున్నారా మీ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయాన్ని? రాష్ట్ర అభివృద్ధి అనే పదం మీరు యాడ్ చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి జరగలేదని కాదు. అంటే ఎందుకు వెళ్తున్నారు అని నేను అడిగాను, కారణం ఏంటని అడిగాను. వాళ్ళ మీద ఇంకేదన్నా ప్రలోభాలకు గురి చేస్తారేమో అన్న భయంతో వేరే పార్టీలోకి వెళ్తున్నారు అంటున్నారు కదా. అంటే ఏం జరిగింది? ఇప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎటువంటి మీరు ప్రలోభాలకు గురి కానప్పుడు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగం కానప్పుడు, వాళ్ళంతా సరిగ్గానే ఉన్నప్పుడు ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి మీద చూసుకోవచ్చు కదా, ఈడీ దాడులు చేసింది, తీరా చూస్తే మళ్ళీ అటు సీఎం రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశారు. మీరే చూస్తున్నారు కదా, ఈ దాడులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాడులు తప్ప మా ఎమ్మెల్యే మీద ఏముంటది మేడం? ఆ గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడి దాడి చేసినప్పుడు హరీష్ రావు గారు వెళ్ళి చూసినప్పుడు కనీసం అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దొరకలే. అయితే కేంద్ర ప్రభుత్వ దాడులు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ దాడులు, లేకపోతే వివిధ పదవుల ఆశలు, లేకపోతే అధికారం మా దగ్గర ఉంది, మీకు ఏం పనులు కావాలని బెదిరింపులు. ఇక మరీ లాస్ట్ గా అంటే మీ నియోజకవర్గానికి మేము ₹1 కూడా ఇవ్వాలని బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రాబో రోజుల్లో గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు ఎక్కడ ఎవరిని ఏ విధంగా భయపడుతున్నారో అవన్నీ కూడా వాస్తవాలు బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని కూడా బయట పెడతారు. ఇక్కడ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఇలా పోతా ఉన్నారా? నవ్వుతారు మేడం. అంటే ఏంటి ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు ఇవ్వరు, ప్రజల్ని కాపాడడానికి డబ్బులు ఇవ్వరు అని అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది కదా, అంతే తప్ప ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుందా? ఏమంటారు మధు గారు? ఇప్పుడు గతంలో మొన్న దాదాపు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు 117 నియోజకవర్గాలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ 117 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించారు. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న దగ్గర కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించారు స్టేట్ గవర్నమెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. సోదరుడు మన బీఆర్ఎస్ పక్షాన మాట్లాడుతున్నటువంటి సోదరుడు అనేకమైన ఈడీ దాడులు, ఎన్ఫోర్స్మెంట్ దాడులు అంటే ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ సిబిఐ కానీ ఆ దాడులు చేపించేది బీఆర్ఎస్ పార్టీ. మా చేతిలో లేదు. ఈడీ గానీ ఎన్ఫోర్స్మెంట్ గానీ సిబిఐ గానీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో వాస్తవం ఉంది. వారు చెప్పిన అటువంటి అంశాలలో వాస్తవం ఉంది. ఈ కనీసం వీళ్ళ దాడుల నుంచి తప్పించుకోవాలా, వాళ్ళు దాడులు చేసి బీజేపీ పార్టీలో చేర్పించుకునేటువంటి అంశంలో భాగంగానే కనీసం ఈ దాడులనన్నా కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైలో కూడా అద్భుతమైనటువంటి మంచి మెజార్టీ అని ప్రచారం చేస్తున్నారు. ఈ దాడులను మేము రక్షిస్తాం,
బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు రక్షణ ఇప్పుడు ఈడీ దాడులు జరిగింది అని అంటే ఈడీ దాడులు జరిగినప్పుడు వాళ్ళు అప్పుడు ఏ పార్టీలో వెళ్ళి కలవాలి? అది సెంట్రల్ నుంచి జరుగుతుంది, అప్పుడు బీజేపీలో వెళ్ళి కలవాలి. మరి ఎందుకు సీఎం రేవంత్ కలిశారు? సెంట్రల్ లో మా రాహుల్ గాంధీ గారు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించాలి అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలని మమేకం చేసి ఈ పార్లమెంటరీ సిస్టాన్ని కాపాడుకోవాలి, అన్ని కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకోవాలి, అనవసరమైనటువంటి దాడులు వద్దని మోడీ గారిని హెచ్చరించే రీతిలో రాహుల్ గాంధీ గారు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈ పార్లమెంటరీ సిస్టమ్ బ్రతుకుతుందని తెలిసి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండబడినటువంటి కనీస నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. నీతి నిజాయితీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉంటారు, లేకపోతే అలాంటివి చూసుకుంటారు. అదన్నా ఒప్పుకున్నారు, ఈ డిబేట్ వేదికగా ఒప్పుకున్నారు. ఏంటి కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు ఇస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, వారి నుండి మేము కాపాడుతాం ప్రచారం చేస్తున్నాం, కాపాడుతాం ధైర్యాన్ని ఇస్తున్నాం కాబట్టి మా వాళ్ళ కష్టం అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీ మీద అటు వాళ్ళు దాడి చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వంలో మేము దాడులు చేస్తాం, మీరు ఇందులోకి రాకపోతే ఇబ్బంది అవుతుందని మీరు ప్రలోభాలకు గురి చేస్తురా ఒప్పుకుంటురా? కోటితోటి కాంగ్రెస్ పార్టీ గిల్లనైనా గిల్లిందా మిమ్మల్ని ఇప్పటి వరకు? కోటితోటి ఒకవేళ దాడులు చేస్తామంటే ఇప్పటికే కేసీఆర్ ని లోపల పెట్టాలి, కేటీఆర్ చెర్లపల్లిలో ఉండాలి, ఇంకొక చెంచన కూడా ఉండాలి. కనీసం కోటితోటి మేము గిచ్చనైనా గిచ్చినామా అన్న కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్న కనీసం కోటితోటి ఇట్లా గిల్లనైనా గిల్లిందా? మీరు మాట్లాడిద్దాం అనిల్ గారు. కేసీఆర్ అనే పదాన్ని ఉచ్చరిస్తేనే రాష్ట్రం రణరంగం. ఇది ఏమనుకుంటారు? కేసీఆర్ అంటే ఏం ముట్టుకున్నా గిల్లుకున్నా ఆ పదాన్ని కేసీఆర్ నరని కేసీఆర్ అనే పదాన్ని ఉచ్చరించాలంటే మినిమం ఉద్యమ నాయకులు దొంగలున్నారు మీ పార్టీలో, ఎవరున్నారని కేసీఆర్ పదాన్ని ఉచ్చరిస్తారు మీరు. తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఆయన గురించి మాట్లాడు, ఆయన గిల్లుడా గిల్లే నైతిక ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదండి. కేసీఆర్ గారిని మీరు గిల్లి గిచ్చి నయంగా బయట పెట్టే పరిస్థితి లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని ఏం చేస్తూ చేయండి. మీకేం మీరు దమ్ము అవుతారో మీ ధైర్యం ఎందుకో ముడతలేరు. దమ్ము ధైర్యం కాదన్నా, మేము పార్లమెంటరీ సిస్టాన్ని గౌరవించే వాళ్ళము. దమ్ము ధైర్యము బుద్ధులాట కుమ్ములాట ఎంట్రుకలు బట్టి ఈడ్చుకపోయి జైల్లో పెట్టే కథ మేము చెయ్యము. మేము చెబుతున్నాం కదా, మీకు ఉండబడినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారము ఏ కార్యక్రమాలను అయితే నిర్వహించాలో ఆ కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తాము. దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యము. నేను ఒక విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవాలన్న కేసీఆర్, ఎన్నికల్లో ఇంకో పార్టీ రావాలంటే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గెలిపిస్తారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపం ఏ విధంగా ఎవరండి వాళ్ళని గెలిపిస్తారు. అది తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ఇక్కడ గెలుపుకుంటే కేసీఆర్ గెలిపిస్తారు. మా కేసీఆర్ ఇబ్బంది అనిపించినా ఇంట్లో వాళ్ళ నాన్న వస్తే కుడుకెట్టు అడుగుతారు. మనందరికీ నాన్న కేసీఆర్ చిన్న విధంగా ఒక కొడుకుగా అడిగినట్టు ప్రజలు అడిగారు. దానిలో అంతేకాని కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు. రాసి పెట్టుకోరు, ఇది చరిత్ర. ఇది రాబోయే రోజుల్లో ప్రూవ్ అయితే చూడరు మీరు. నరసింహ గారు, నరసింహనాయుడు ఏమంటారు అంటే, పాలనలో నా మార్కు ముద్ర వేయడమే లక్ష్యం, ఇవన్నీ కాదు, ఎవరి మీద నేను పగ ప్రతీకారాలు తీర్చుకోవట్లేదు, వాళ్ళంతట వాళ్లే వచ్చి జాయిన్ అవుతున్నారు తప్ప మేమెవరిని ప్రలోభాలకు గురి చేయట్లేదు, సో నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటున్నాను అంతే తప్ప నాకు అలాంటివి ఏమీ వద్దు అని అంటున్నారు సీఎం. మరి ఆయన మార్కు పాలన చూపించాలనుకుంటున్నారు, ఎలా చూపించబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి విధానము స్పష్టమైపోయింది. నయాన లేకుంటే భయానా. ఒకటేమో మీకు మనము చూసాము, ఎంపీలకు సీట్లు ఇచ్చి వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చి హైదరాబాద్ లో దానం నాగేందర్ ను మరి అలా స్వయంగా
పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారికి ఏం ప్రలోభాలు పెట్టిండో అది 4 గోడల మధ్య జరిగినది. రేపు ఎల్లుండో బహిర్గతం అవుతుంది. ఇవాళ కాలే యాదయ్య జాయిన్ అయ్యిండు, ఆయనకి ఏం చెప్పిండు ఇలా స్పష్టం మేడం. ఇది ఏంటంటే మీకు ఇంతకు ముందు మధు గారు చెప్తున్నారు, మేము ఎవరిని కనీసం ఇల్లడం లేదు, ఇచ్చడం లేదు, ఏదో బీజేపీ పైనుంచి దాడులు చేస్తుంది. మీకు బ్రదర్ మధు గారు మీరు స్పష్టత ఉండాలి. మైపాల్ రెడ్డి తమ్ముడు గనులను ఏదైతే మైన్స్ ఇచ్చిన అనుమతులకు మించి ఆ గనులను మరి తోడేసిండు అనేటువంటి కేసు మీరు పెట్టారు. ఇక్కడ కేసు లేకుంటే ఈడీ రాదు. మీకు ఫండమెంటల్ చెప్తున్నా, ఎవరి మీదైనా కూడా కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే స్వయంగా ఈడీ కేసు పెట్టదు. మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను కూడా ఈడీ డైరెక్ట్ గా వచ్చి కేసు పెట్టలేదు. అక్కడ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి, సిబిఐ కేసు చేసింది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వస్తుంది. ఎవరి మీదనైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈడీ రావాలంటే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి, సిబిఐ రావాలంటే ఒక కేసు రిజిస్టర్ అయి ఉండాలి. గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మీద మీరు కేసు పెట్టిర్రు, దాంతో పాటు గూడెం మైపాల్ రెడ్డి మీద మెడకు కూడా చుట్టుకుంటుంది కాబట్టి ఆయన్ని మీరు గుంజుకోవాలి. అల్టిమేట్ గా ఇవాళ మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ అని పెట్టిర్రు. ఎందుకు? అంతకు ముందు దాంట్లో ఈయనున్నాడు ఎవరు, ప్రశాంత్ రెడ్డి గారు నిజామాబాద్, ఆయన్ని గుంజుకోవడం ఉద్దేశం. మరి కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెట్టిండ్రు, హరీష్ రావును గుంజుకోవాలనేది. ఇట్లా ప్రతి దాంట్లో అంటే నిజంగా దోషులను శిక్షించాలను, లేకుంటే అవినీతికి పాల్పడ్డ వాళ్ళ అవినీతిని బహిర్గతం చేసి రికవరీ చేయాలని కాదు, ఆ పేరుతో భయపెట్టి పార్టీలకు తీసుకోవడం. అల్టిమేట్ గా ఇది మీకు జరుగుతుంది. దీన్ని మీరు గమనించండి. అట్లే బీఆర్ఎస్ మిత్రుడు చెప్తున్నాడు కేసీఆర్ గారిని శకం ఒడిసింది. ఆయన 10 సంవత్సరాలు చెప్పినటువంటి బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు కుటుంబం జరిగింది, కుటుంబ సభ్యులు బాగుపడరు అనేది ఇలా దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి ఆయనను ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇలా పార్టీలో ఉండే అవకాశం లేదు. పెట్టుకోండి, ఇది మునిగిపోయే పడవ కాబట్టి ఒకరు దుంకుతున్నారు. ఇప్పటికే 6 అఫీషియల్ గా దుంకిర్రు, ఇంకో 5-6 ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా వినండి, ఎంతకాలం మభ్య పెడతాము? ఈరోజు 10 సంవత్సరాలు కేంద్రం యొక్క నిధులను వాడుకోకుండా రాష్ట్రం యొక్క భాగస్వామ్యం, దాంట్లో రాష్ట్రం షేర్ ఇస్తే కేంద్ర పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కేంద్రానికి పేరు వస్తున్నటువంటి ఒక దుష్ట ఆలోచనతోటి ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేసిండు. మీకు ఐటీఐఆర్ ఎందుకు పోయింది? ఐటీఐఆర్ కావాల్సినటువంటి డిపిఆర్ ఇవ్వలేదు. మీరు వినండి, మీ వంతు వచ్చినప్పుడు బ్రదర్ నేను ఇంటర్ఫియర్ కాలే, నేను వింటున్నా, మీరు వినండి. మీ వంతు వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఐటీఐఆర్ 10,000 పైగా 10 లక్షల పైగా ఉద్యోగాలు రావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఎందుకు పోయింది? ఇలా ఫసల్ బీమాను ఎందుకు పక్కకు పెట్టారు? ఆయుష్మాన్ భారత్, అరే కరోనాలో పేదలు చచ్చిపోయిర్రండి, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీతోటి దోచుకోబడ్డారు. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం పెట్టి 5 లక్షల వరకు మేము బీమా ఉచితంగా మేము వైద్యం చేస్తామంటే ఆ స్కీమ్ లో చేరలేదు. ఇట్లాంటి ఎన్నో, ఒకటి కాదు. ఇవాళ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పోయింది? అక్కడ మీరు భూమిని ఇవ్వలేదు. మీరు చేయాల్సినటువంటి చేయకుండా కేంద్రం నుంచి ఏదైతే రావాల్సిన, ఇవాళ కేంద్రము మేము ఇండ్లకు 10 లక్షల, పక్క రాష్ట్రంలో ఆంధ్రలో 10 లక్షల ఇల్లు తెచ్చుకున్నారు, 10 లక్షలు పూర్తిగా వచ్చినాయి. మరి ఇక్కడ మేమే డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పేసి కట్టిరా, ఏమైంది? చివరికి రాష్ట్రం నష్టపోయిందా లేదా? కేంద్రం నుంచి వచ్చినటువంటి 2,500 కోట్ల నిధులను కూడా మీరు వినియోగించలేదు, దాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇంకా మీకు ప్రజలలో ఏముందని ఇది క్లియర్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ తెలుసు. నిన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలతోటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అంతో ఇంత ఉన్న భ్రమలు కూడా తొలగిపోయినాయి. వాళ్ళు అయితే కాంగ్రెస్ లేకుంటే రాజీనామా చేస్తే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 4-5 మాత్రం మిగులుతారు. ఇది స్పష్టం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రుడు చెప్తున్నాడు, రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ఒకరిని చూసుకున్నా వాళ్ళందరూ కలిసి ఒక్కసారి వస్తే చేర్చుకోరు. పార్టీలో 2000 చేర్చుకోండి. అరే ఒకరు పోయాలి, ఇళ్లలోకి పోయి నువ్వు బతిమలాడుకుంటా చేర్చుకొని వాళ్ళకు ప్రలోభ పెడుతూ చేర్చుకుంటూ మీరు ఎక్కడ రాజ్యాంగాన్ని గౌరవిస్తారండి? రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో వాళ్ళ ప్రేమతోటి
వీళ్ళు ఆకర్షితులై పార్టీ యొక్క సిద్ధాంతాలు నమ్మి వస్తున్నారట. మరి వేరే రాష్ట్రంలో మీ పార్టీ నుంచి వేరే రాష్ట్రంలో బయటకు పోతే వాళ్ళు దుష్టులు దుర్మార్గులు. మీ పార్టీలో కూడా వచ్చారు కదా బీఆర్ఎస్ నుంచి ఎంపీలు, నేను అదే చెప్తున్నా. కూడా వచ్చారు కదా, అంటే మీరేం వాళ్ళని ఆకర్షితం చేయలేదా, ప్రభావితం చేయలేదా? మా పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలి. రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో ఎదుర్కొని మళ్ళా గెలిస్తే ఎమ్మెల్యే, లేకుంటే లేరు. ఇది మీకు ఒక తీయండి, ఒక ఎగ్జాంపుల్ ఎక్కడన్నా. ప్రతి రాష్ట్రం మహారాష్ట్రలో ఏం జరిగింది? ఎవరెవరు రాజీనామా చేసి వచ్చారు? అందరన్నా ఎక్కడ మీరు ఎక్కడ మహారాష్ట్రలో ఏం జరిగింది? ఎవరెవరు రాజీనామా చేశారు? పేర్లు చెప్తారా? అవును, ఈటల రాజేందర్ రాజీనామా చేసి వస్తేనే మా పార్టీలో చేర్చుకున్నాం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి వస్తేనే మా పార్టీలో. మహారాష్ట్రలో సంగతి చెప్పండి అన్న, మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన చెప్పండి. ఇంకా 7 రాష్ట్రాలు నేను చెప్తాను, సంగతి చెప్పండి. వినన్నా విను. సరే, ఏదేమైనా కూడా 45 మందో 46 మంది ఉంటే 39 మంది పోయినరు ఎమ్మెల్యేలు. 2/3 విలీనమైంది. 39 మంది మీరు చూడండి. ఎన్సీపీ వాళ్ళకి 42 మంది ఉంటే 35 మంది పోయినరు. కాంగ్రెస్ పాలనలో అంతా కూడా తెలంగాణ దారి తప్పింది. బీఆర్ఎస్ ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా చేశారు. బీఆర్ఎస్ ను గద్దెపైకి ఎక్కించే రోజులు త్వరలోనే వస్తాయంటున్నారు కేసీఆర్. సరే, ఆయన సంతోషాన్ని మనం ఎందుకు కాదన్నాము, కానీ ఉన్నటువంటి పరిస్థితులలో అనాది కాలంలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆ పార్టీ కనుమరుగవటం ఖాయము. ఆ బీజేపీ సోదరుడు చెప్పినట్టు అది ఆ నావకు చూటుబడ్డ నావ. అందులో ప్రవాహంతో నీళ్లు చాలా ఫాస్ట్ గా నావని ముంచెత్తేటువంటి ప్రమాదంలో ఆ నావ ఉంది. ఆ నావలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఏది మంచి నౌక అని భావిస్తారో ఆ నౌకలకు ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఒకటి బీజేపీ నౌక ఉన్నది, ఒకటి కాంగ్రెస్ నౌక ఉన్నది. బీజేపీ నౌక భారతదేశ వ్యాప్తంగా కూడా మొన్న ఎంపీ అంటే బీజేపీకి స్వయాన పరిపాలించే అటువంటి అధికారాన్ని కూడా భారత ప్రజలు ఇవ్వలేదు. ఇప్పుడు అది అలైన్మెంట్ ఏదైతే ఆ ఎన్డీఏ ప్రభుత్వము 8-9 పార్టీలతోటి కూడుకొని మాత్రమే అది పోతా ఉంది. దానికి కూడా అనాది కాలంలోనే చిల్లులు పడే అటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మళ్ళీ దాదాపు ఎక్కువ కాలం భారతదేశాన్ని పరిపాలించి భారతదేశ పరిపాలన కాలంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి లాంటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లాంటి, అదే విధంగా అనేకమైనటువంటి శాస్త్రీయ సంస్థలను బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బిహెచ్ఈఎల్, ఎల్ఐసి ఇలాంటి గొప్ప గొప్ప సంస్థలను క్రియేట్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ కాంగ్రెస్ పార్టీని కొంతకాలము మాయమాటలు, ప్రజలకు మాయమాటలు చెప్పి గుళ్ళు, గోపురాలు, శ్రీరాముడు ఇలాంటి పేర్లు చెప్పి కొంతవరకు వాళ్ళు ప్రయోజనం పొంది ఉండవచ్చు. నిజంగా ఏమి జరుగుతుందో భారత ప్రజలు గమనిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజులలో కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ పార్లమెంటరీ సిస్టాన్ని కాపాడుతుంది. అదే విధంగా కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఇంటిగ్రిటీని కూడా కాపాడి ఈ భారతదేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ చేయగలుగుతుందని భారత ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక కాంక్లూజన్ కు రాబోతా ఉన్నారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ రావు ఎదురు చూస్తున్నారంటూ కూడా సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఈ సొంత లైన్ వరకు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా కొన్ని వాస్తవాలు లాంటి మాట్లాడదాం. అనిల్ గారు మాట్లాడారు. మధు గారు మాట్లాడండి. సరే, అనేకమైనటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆయా సందర్భాలలో పొలిటికల్ పార్టీ నాయకులు మాట్లాడినా కూడా ఇలాంటి విలువైనటువంటి సమయాన్ని మనం కేటాయించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. పొలిటికల్ మాట్లాడేస్తారా, లేకపోతే అదే మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం మాట్లాడతామా దాని గురించి? స్టేట్మెంట్ లో ఏవైనా మాట్లాడేస్తారని అంటున్నారు కదా, ఎట్లా మాట్లాడతారు అది? పొలిటికల్ స్టేట్మెంట్స్ అండి, మన కేసీఆర్ గారియో మోడీ గారియో వింటే పెద్ద పెద్ద అది మన 70mm సినిమాలో మాట్లాడిన మాటలు ఉంటాయి, తర్వాత అబద్ధం ఆడిన మాటలు వాళ్ళే. కాబట్టి అవి పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటా ఉన్నా.
కాబట్టి ఈ పార్లమెంటరీ సిస్టాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే శరణ్యమని భావించి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి ఆకర్షితులై వచ్చే వారిని ఆహ్వానిస్తాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని నిలబెడతాం. అదే విధంగా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి మేము ముందుకు పోతాం. అది మా రేవంత్ రెడ్డి గారి కూడా ఆలోచన కూడా అదే. అనిల్ గారు, సో 10 ఏళ్ళు మీరు పరిపాలించారు. ఆ 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది? సో దీనికి ప్రత్యామ్నాయంగా ఈ 10 ఏళ్ళు నేను అసలు ప్రజల గురించి పోరాడాను, ఏం జరిగిందో నేను తెలియజేశాను కాబట్టి ప్రత్యామ్నాయంగా నన్ను ఎంచుకున్నారు అంటున్నారు. బట్ ఈ సొంత లైన్ గురించి మాట్లాడడం పైన మీ ఒపీనియన్ ఏంటంటారు? మేడం, 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు వెనకబడ్డ తెలంగాణ ఎక్కడెక్కడ గాయాలైనవి వాటిని మానిపించేలా వాటిని మానిపించుకొని ఈ రోజు అభివృద్ధి పదంలో మరో 5 సంవత్సరాల ముందుకెళ్తున్న తరుణంలో ఒక చిన్న పిల్లాడైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు ప్రపంచంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దులో కేసీఆర్ గారి పాత్ర గొప్పదని ప్రపంచానికి తెలుసు. ఈ రోజు దేశ చరిత్రలో కేసీఆర్ గారు అనే పదం లిఖించదగ్గదే అది అందరికీ తెలిసిన విషయం. ఓకేనా? ఓకే, ఇదేంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో కుంతలు తొక్కింది. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ ఫలాల్లో మన రాష్ట్రమే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసీఆర్ గారి మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనే పదం కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవినాభావ సంబంధం. కేసీఆర్ గారిని ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, మా పెన్షన్ తీసుకునే మా పెద్ద మనుషులందరూ ఒక కొడుకులా భావిస్తారు. ఆయన మీద ఇప్పుడు వచ్చిన ఒక చిన్నపాటి కోపం, అంటే ఇంట్లో తండ్రి పైన, తమ్ముడి పైన, అన్న పైన ఏదైనా ఒక విషయంలో అలిగి ఏ విధంగా అయితే 1 రోజు 2 రోజులు కోపం ప్రదర్శిస్తారో అలాంటి చిన్న అలక మాత్రమే ఈ రోజు కేసీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావడం. తద్వారా ఎదురుగా ఎవరున్నా, అనామకులు ఎవరున్నా వారు అధికారంలో రావడం, కుర్చీలో కూర్చోవడం జరిగిందే తప్ప ఇక్కడ వీళ్ళు చేసిందో లేదు, చేసేది ఏం లేదు. కేసీఆర్ అనే పదాన్ని అధికంగా ప్రేమిస్తే అధికారంలో ఇస్తారు. కేసీఆర్ అనే పదం కేసీఆర్ వాళ్లకు వీళ్లకు అవకాశం ఇస్తుండ్రు, వీళ్ళు అర్థమే ఉండే, వీళ్ళు కాదనేది ఉండే, ఈ ఎమ్మెల్యేలు తప్పు చేసిన భావన కట్టిన రోజు కేసీఆర్ గారిని కొంత ప్రజలు అంటే చిన్నపాటి అలక లాంటిది ఈ పీరియడ్. అంతేగాని కేసీఆర్ అనే పదం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవినాభావ సంబంధం. మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, తన సంక్షేమ ఫలాలు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చుక్క నీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కష్టాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ ఏది చూసినా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే చర్చ నడుస్తుంది. మీరు లైవ్ లో ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడాలి. మనం ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుంటే తెలిసేది కాదు రాష్ట్ర ప్రజల బాధలు. లైవ్ లో, ఫీల్డ్ లో, గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది. అబ్బా, కేసీఆర్ ఉన్నప్పుడు గింతచ్చు, ఒక్కసారి కరెంటు పోలేరవై, కేసీఆర్ అంటే మాకు చుక్క నీళ్ళు లేకుండా ఎప్పుడు లేదాబై అనే చర్చ నడుస్తుంది మేడం. అది కేసీఆర్ అనే పదంతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అవినాభావ సంబంధం. ఆ సంబంధాన్ని చెప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కానీ ఎవరు వచ్చిన వాళ్ళతో కాదు. కేసీఆర్ పైన కొంత కోపం వచ్చింది కాబట్టి ఈ రోజు ఆల్టర్నేటివ్ ఎవరు లేక కాంగ్రెస్ గెలిచింది. ఆ నమ్మకంతోనే మళ్ళీ మేము ప్రజల్లోకి వస్తాం, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని అంటున్నారు. మరి ఇక్కడేమో సంఖ్యాబలం తగ్గిపోతుంది, వాళ్ళకి సంఖ్యాబలం పెరిగిపోతుంది. మరోవైపు అసలు కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకునే మూడ్ లో లేరు, అసలు రాష్ట్ర రాజకీయాలు పట్టించుకునే మూడ్ లో లేరు, అంతా హరీష్ రావు ట్రాప్ లో ఉండిపోయారని మాట్లాడుతున్నారు కదా. సంచలన కామెంట్స్ చేశారు కదా. ఏంటి అసలు మీకు ఇంత సంఖ్యాబలం తగ్గిపోతుంటే మేము అధికారంలోకి వస్తామని ఎలా అనుకుంటున్నారు? మేడం మళ్ళీ లాక్కుంటారా? లాక్కోవడం అవన్నీ ఈ భారతీయ జనతా పార్టీ ఈడీ మోడీ గారు ఈడీల ద్వారా రాష్ట్ర పార్టీ తన వాళ్ళకున్న అవసరాలను బట్టి వారి యొక్క అధికారం వాడడం వాళ్ళకు. మాకు కేసీఆర్ గారికి మేడం ఒక్క పక్క పంచనైన కేసీఆర్ ఒక్కడిగా ప్రారంభమై ఆ రోజు ఢిల్లీ మెడల్ వంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ఉందా లేదా? అదే మొక్కవోని ధైర్యం, అదే ఉక్కు సంకల్పం కేసీఆర్. అది ఇచ్చింది ఎవరు? మెడల్ వంచి తీసుకొచ్చామంటే అది ఇచ్చింది కాంగ్రెసే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు అనట్లేదు, వాళ్ళు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వాళ్ళను నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లి కేసీఆర్. ఇల్లు మాత్రం అనుమానం ఉందా చెప్పండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు శాంతియుతమైన పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఏం జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయగలిగినాం. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత పోరాటం చేయగలిగినాం.
ఢిల్లీ మెడలు మంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అందులో ఎలాంటి అభిప్రాయం లేదు. కేసీఆర్ గారి పైన అభిమానం ఉన్నది. ఈ రోజు పోతున్న వాళ్ళు వాళ్ళ నయానో భయానో ఆస్తులకు లేకపోతే వాళ్ళ అవసరాలకు పోతా ఉన్నారు. వారిని లెక్క తీసుకునేది లేదు. ఎవరైతే కేసీఆర్ గారికి వెన్నంటి ఈ కార్యకర్తలు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు వెన్నంట ఉన్నారు. ఈ రోజు ఒకరు ఇద్దరు మొత్తం ఒక్కపోయినా ఏం లేదు మేడం. బలమైన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ మీరు ఒకరు చూస్తాం, రెండు చూస్తాం, మూడు చూస్తాం, కేసీఆర్ ఏకైతే చేస్తాం. మస్తు మంది చూసారు కేసీఆర్ నిర్దేశం పక్క పంచిన తెలంగాణ చేస్తారా, టీఆర్ఎస్ అయిపోయింది పడిపోయింది అని ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు కొత్త కాదు మేడం. వారి పదవులను సైతం తృణప్రాయంగా సంతకాలు పెట్టారు. వారేసి మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ బీజేపీకో ఈ కాంగ్రెస్ కో ఎక్కడైనా ఉందా మేడం? ఎక్కడైనా ఉందా చెప్పండి. అయితే ఇప్పుడు ఓకే 10 ఏళ్ళు నిజంగా మీరు రాష్ట్ర అభివృద్ధి చేశాము, అంత బాగా పరిపాలించాము అనుకున్నప్పుడు ఎందుకు 39తోనే సరిపెట్టాడు ప్రజలు? వాళ్ళకి ఎందుకు అంత అధికారం ఇచ్చారు? కేసీఆర్ గారి పైన ప్రజాదరణ తగ్గలే. దానికి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ నిదర్శనం. కేసీఆర్ గారి పైన అభిమానం తగ్గలే. కానీ ఇంకోటి, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రదేశం, అక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ పోయారు. నేను ఏమంటున్నా, గ్రామాల్లో అక్కడక్కడ మా కార్యకర్తల వల్ల మా పార్లమెంట్ లో అసలు ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది మీకు? మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారా? 100% వస్తాం. మళ్ళీ ఇదే డిబేట్ లా ఇదే మాట్లాడదాం. ముఖ్యంగా టైం డేట్ రాసి పెట్టుకొని అధికారంలో వచ్చేది తెలంగాణ ప్రజల ఆదరాభిమానం ఉండేది కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీ పైన. మేము ప్రజలు మానేనంటున్నారు, కార్యకర్తలు ప్రజల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ గారు అయినట్టున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, అస్యతి లేదు. మీరే మీ ముగ్గురి మనస్సాక్షికి తెలుసు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళ మనోభావాలతోటి ఎంత పెనవేసుకున్న బంధం ఉన్నదో. వాళ్ళ అవసరాలు తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. అవునా కాదా మేడం? ఈ రోజు కరెంటు కష్టాలు, ఈ రోజు నీటి కష్టాలు, ఈ రోజు రైతుల గుసలు, ఇది ఉండేనా 10 ఏళ్ళు? ఇది ఉండేనా? ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతుంది మేడం? ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందా? ఎట్టి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో మళ్ళా సీఎం కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటారు. వచ్చి తీర్థం. మీరు బీజేపీ కలిసా మేడం? మీరు బీజేపీ, ఎందుకంటే నరసింహారావు కూడా ఏం చెప్తారో చూద్దాం. మరి మీరు కూడా బీఆర్ఎస్ తో ములాఖత్ అయ్యారు అనే విమర్శలు చాలా వినిపించాయి నరసింహారావు గారు. అండ్ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే కాంగ్రెస్ అధికారం కోల్పోతుంది, 100 రోజుల్లో అసలు ఏమీ చేయలేకపోతుంది అని బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎలా అన్నారో మీరు కూడా దీనికి వంత పాడారు కదా నరసింహారావు గారు. కాదు అనిల్ గారు, ఆగండి. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడి ముందుగా ఏంటంటే పాపం మా అనిల్ కుమార్ గారు యువ నాయకుడు కొద్దిగా భ్రమల్లో ఉన్నాడు. ఇంకా మళ్ళా కేటీఆర్ వస్తాడు. కేసీఆర్ గారు 2001లో పెట్టి ఉద్యమం ప్రారంభించిండు పార్టీని కాదు. పార్టీ సరే, ఆయన రాజకీయ లైన్ తీసుకున్నాడు, రాజకీయ పంతాలో తెలంగాణ సాధించాలని పెట్టుకున్నాడు. మధ్యలో బై ఎలక్షన్ తీసుకొచ్చిండు. బై ఎలక్షన్స్ ఎందుకు తీసుకొచ్చిండు? ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి ప్రజల్లో ఆ పార్టీని పెంచుకోవడం కోసం రాజీనామా చేసి, రిజైన్ చేసి బై ఎలక్షన్స్ పోవడము. సరే, అదంతా చరిత్ర. అది అయిపోయిందిగా. 2014లో అధికారం ఇచ్చిండ్రు. మళ్ళా 5 ఏళ్ళు ఇవ్వర్రి, సరిపోదు, నేను బంగారు తెలంగాణ చేస్తా అంటే 19లో కూడా ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసిండ్రు. 15 రోజులు అసలు సెక్రటరియట్ అయితే మొత్తమే రాలేదు, ఫామ్ హౌస్ పరిమితము. పరిపాలన ఎక్కడ జరిగింది చెప్పండి? ఈరోజు ఏ శాఖలో తీసుకుంటే ఆ శాఖలో కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఇలా గొర్రెలు ఇస్తామని గొర్రెల కుంభకోణము. మరి కాళేశ్వరం చూస్తే కుప్పగొలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి. ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ఇలా ఫోన్ ట్యాపింగ్ లో ఎన్ని అక్రమాలు మీరు చేసినటువంటి మీ రాజకీయ ప్రయోజనాల కోసము అధికారులకు అధికారం ఇచ్చేస్తే ఏం చేసారు వాళ్ళు? పోలీస్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను, వ్యాపారస్తులను పిలిచి బ్లాక్మెయిల్ చేసి లక్షలు దండుకున్నారు. ఇవన్నీ మామూలు తప్పులు చేయలేదు. అదేవిధంగా ఇలా లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే అనేక స్కామ్స్, ఏది ముట్టుకుంటే అది స్కామ్. ఇవన్నీ ఈరోజు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇది గ్రాఫ్ పడిపోయింది, ఇక మళ్ళా లేస్తుంది.
మళ్ళా కేసీఆర్ని నమ్ముతారనేది మీరు మర్చిపోండి. ఇక ఏదన్నా లీడర్షిప్ మారి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా ప్రజలకు విరక్తి వచ్చిన రోజు ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 15 ఏళ్లకో నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు ఈ రాష్ట్రంలో అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆడుతున్నటువంటి ఈ రోజు నాటకం, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వాటిని డైవర్ట్ చేయడం కోసము ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మరి రోజు ఒకరిని దశల వారీగా చేర్చుకుంటూ మా మిత్రుడు మధు గారు చెప్తున్నాడు మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. రాజ్యాంగాన్ని గౌరవించే పద్ధతి ఇదా? వాళ్ళ ఇళ్లలోకి పోయి ఇంకొక పార్టీలో ఉంటూ ఇంకొకరితో సంసారం చేస్తుంటే నువ్వు పోయి కడవ కప్పడము అది రాజ్యాంగమా? రాజీనామా చేయండి. ఇదే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లానే అరే ఏం తక్కువ చేసిండండి, జిల్లా ప్రజలు అనేక సార్లు గెలిపించారు, 5-7-8 సార్లు నువ్వు ఆయన చచ్చిపోయే ముందు ఎందుకంటే నీకు పార్టీ ఫిరాయింపు, ఇంకా మంత్రి అవుతావు. ఏమైతుంది మంత్రి అయ్యి అంటే ఏ మాత్రము నైతిక విలువలు లేవు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ మీద ఇప్పుడు చేర్చుకుంటున్నటువంటి వాళ్ళకి కావచ్చు, కేవలం అవకాశవాదం. కాంగ్రెస్ కూడా చీకొట్టిన రోజు వస్తాయంటారు. ఓకే, అంటే అప్పుడు ప్రత్యామ్నాయం లేదు, ప్రజలకి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి బీజేపీ ఎలాగో పార్టీ నిర్మాణం లేదు, సో బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని ఎంచుకున్నారు. సో ఇప్పుడేంటి మరి రాబోయే ఎలక్షన్ లో ప్రత్యామ్నాయం మీరు అవుతారా? ఎందుకంటే మీకు అసలు పార్టీ నిర్మాణం కూడా సరిగ్గా లేదు అండ్ అంత పెద్ద మెజారిటీ కూడా లేదు. సో 7% అండ్ ఇప్పుడు ఒక 14% పెరిగింది, రాను పెరుగుతుంది. ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది కూడా డిసైడ్ అవ్వలేదు. అంటే ప్రత్యామ్నాయం నెక్స్ట్ బీజేపీ అంటారా ప్రజలకి? ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది, 240 సీట్లు దేశంలో 3వసారి వస్తుంది అధికారంలోకి. అందరినీ కలుపుకుంటే మీరు ప్రభుత్వాన్ని మొన్న వైసీపీతో కలిపి 22 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలని ఇలా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఇంకొకటి తుమ్మితే ఓడిపోయే ముక్కు హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఉన్నాయి 2. ఈ రెండిట్లలో కూడా కుమ్ములాటలు, కర్ణాటకలో కుమ్ములాటలు, తెలంగాణలో కూడా రేపో ఎల్లుండో కుమ్ములాటలు మొదలైతాయని జాగ్రత్త పడుతున్నాడు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకొని ఆయన వర్గం అంటూ బలోపేతం కావడం కోసం ఇదంతా ఆడుతున్నటువంటి నాటకము. ఇవన్నీ కూడా ప్రజలు చీకొడతారు. ఇవన్నీ వేసే కేసీఆర్ పోయిండు. ఇట్లాంటి నీకు అవసరం లేకుండా కూడా పార్టీలను చీల్చి తెలుగుదేశాన్ని కలుపుకున్నావు, సిపిఐని ఆఖరికి అరే సిపిఐ పాపం ఏదో సిద్ధాంతం కోసం నిలబడతారనేటువంటి సిపిఐ పార్టీని కూడా ప్రలోభాలకు గురి చేసి అలా చేర్చుకున్నావు. తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్సీపీ ఎన్ని పార్టీలు చేర్చుకున్నారండి. కాబట్టి ఈరోజు కేసీఆర్ కూడా ఏం ముఖం లేదు. ఇవాళ లేకుంటే రోజు ప్రెస్ మీట్ పెట్టి చీల్చి చెండాయిటోడు ఆడస్తే అడుగుతారు కదా, మీరే అడుగుతారు, అయ్యా మీరు చేసిందే కదా, మీరు నేర్పించిన విద్యనే కదా. 2 సంవత్సరాల పాటు ఒకడిని చేర్చుకొని పార్టీ విలీనం అన్నావు. మరి ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు స్పీకర్ గా ఉండి మరి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయలే. కాబట్టి ఇవాళ ఆయనకు ధైర్యం ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీది, నన్ను డిస్క్వాలిఫై చేయరు అనేటువంటి ధైర్యంతో ఈరోజు తప్పుకున్నాడు కండవా. ఎట్లా నైతికం అవుతుందండి? మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని మధు గారు చెప్తున్నారు, ఎట్లా రక్షించినట్టు చెప్పండి. కరెక్ట్ గా ఉంటే మీకు ఆల్రెడీ రాజ్యాంగాన్ని రక్షించడం అంటే ఎక్కడ హంగు ఇవ్వలేదు, కష్టమైన మ్యాట్ ఇచ్చారు. మళ్ళీ ఇదంతా ఎందుకంటే చిల్లర వ్యవహారాలు. నాయుడు గారు సార్ మీరు అంటే నాకు చాలా గౌరవం నిజంగా చెప్పాలంటే. నాయుడు గారు మీరు చెప్పినట్టు రాజ్యాంగాన్ని గౌరవించటము అనే అటువంటి అంశానికి వస్తే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కూలుస్తామన్నారు, దానికి తోడుగా మీరు వాళ్ళు తపలా కొడితే మీరు తాళం కొట్టారు. రేపో ఎల్లుండో ఎల్లుండో కూలిపోతుంది, ప్రభుత్వం కూల్స్తామనే అటువంటి మెసేజ్ మీరు ఇచ్చారు. మీరు ఆ విధమైనటువంటి కామెంట్ చేస్తా అంటే మేము కళ్ళు చేతులు కట్టుకొని కూర్చోమంటారా? రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే మీలాంటి చిల్లర మల్లర వ్యవహారం చేస్తారనే ముందు మీరు కట్టెతోటి సాగు చేస్తా అంటే మేము చేతులతోటి వచ్చి సాగు చేస్తామా? మీరు కట్టెతోటి సాగు చేస్తా అంటే మేము చేతులతోటి చేస్తామా అనండి. మీరు కట్టెతోటి సాగు చేస్తే మేము కత్తితోటి సాగు చేయడానికి రెడీ అవుతాం. అదే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కావాల్సిన అంశము. మాట్లాడి
పార్లమెంటరీ సిస్టమ్ లో మాట్లాడని మాటలు మాట్లాడి రాజ్యాన్ని కూలగొడతామంటే చూసుకుంటూ ఉండాలా మేము. బరాబర్ చేస్తాం. ఇది చేయవలసిన రాజ్యాంగాన్ని రక్షించాలంటే మీలాంటి కపటపు హృదయాలు, కపటపు మెంటాలిటీ, ట్విస్టెడ్ మెంటాలిటీకి తగినటువంటి ఏర్పాట్లు మేము చేసుకుంటాం. మా రాజ్యాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి అన్ని సరుకులు సరంజ సమకూర్చుకుంటేనే కదా రాజ్యాంగాన్ని కాపాడుకోవటం. పార్లమెంటరీ సిస్టమ్ లో మెజారిటీగా గెలిచిన మేము 3 నెలల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుంది, రానున్నటువంటి రోజులలో కథమైపోతుంది. ఒకరు తాళం కొడితే ఒకరు తపల కొడతారా? కాబట్టి పార్లమెంటరీ సిస్టాన్ని రక్షించుకోవడం అంటే అనేక మార్గాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, పార్లమెంటరీ సిస్టాన్ని రక్షించుకోవడానికే మా దాంట్లో ఆకర్షితులైనటువంటి మధు గారు, ఇంతకు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరంటారు? ఇప్పుడు తేల్చుకుంటారా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకుంటారా? సీఎం అన్నాడు అండి. మా ప్రధాన ప్రతిపక్షం మీకు తెలుస్తలేదా? బీజేపీ మాకు ప్రధానమైనటువంటి ప్రతిపక్షము. బీఆర్ఎస్ పని క్లోజ్. బీఆర్ఎస్ పని సెంటర్ లో ఉండదు, రాష్ట్రంలో నా కథమైపోయింది. ఏదైతే సెంటిమెంటల్ ఎమోషనల్ మీద రామబాణం అని చెప్పేసి, రాముని తలవారు అని చెప్పేసి ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ఏదైతే ఎమోషనల్ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి ఆ రెచ్చిపోయినటువంటి మంటల నుంచి ఓట్ల రూపంలో పొంది భారతదేశంలో పరిపాలన చేయాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి యొక్క అసలు స్వరూపము భారతీయ ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తా ఉన్నారు. మరికొద్ది రోజులలో పూర్తిగా గమనిస్తారు. అది కాదు కావాల్సింది మాకు, గుళ్ళు కాదు కావాల్సింది మాకు, బళ్ళు కావాలి అని నినాదం వస్తుంది. ఆ బళ్ళ కోసం పోటీ. ఆధ్యాత్మిక దేవాలయాలు ఉండవలసిందే, కానీ ఆధునిక దేవాలయాలు అయినటువంటి మేము కట్టినటువంటి హిరాకూట్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, బాక్రానగర్ సాగర్ ప్రాజెక్టులు, శ్రీశైలం ప్రాజెక్టులు ఇవి కదా కావాల్సింది భారతీయ ప్రజలకు. ఇవి కదా కావాల్సింది. గుడుల పేరుతోటి, అక్షంతల పేరుతోటి మీరు మాయమాటలు చెప్పి భారతీయుల యొక్క సెంటిమెంట్ ని కాజేసుకొని మీరు ఓట్ల రూపకంగా ఆ ఓట్లు పొంది భారతదేశంలో మీరు పరిపాలన చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అది మన పార్లమెంటరీ సిస్టాన్ని మీరు వంచి పొందినటువంటి ఓట్లు. వాటితోటి పరిపాలన కాదు. మనకు కావాల్సింది భారతదేశానికి ఆధునిక దేవాలయాలు కావాలి. ఆధ్యాత్మిక దేవాలయాలు కూడా అవసరమే కావచ్చు, కానీ వాటికంటే ముందు బళ్ళు కావాలి, మాకు ప్రాజెక్టులు కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. అవి కదా మాకు కావాల్సింది. మీ అక్షంతలు ఎవరికి కావాలి? మేము అక్షంతలు వేసుకొని పెళ్లి చేసుకుందామంటే పిల్లలు ఏ పరిస్థితులు ఉన్నది. మా యువకులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు అక్షంతలు వేసుకుంటారు. మీరు మా ఇంట్లోకి అక్షంతలు పంపడం కాదు. ఇది కదా కావాల్సింది భారతీయ ప్రజలకు. సెంటిమెంట్ రెచ్చగొట్టిన మంటలలో నుంచి మీరు ఓట్లు పొంది రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజులలో మీ చిత్తుల మారి వ్యవహారాన్ని ప్రజలు అర్థం చేసుకొని సరైనటువంటి గుణపాఠం చెప్తారు. మా రేవంత్ రెడ్డి గారు కూడా అప్రోప్రియేట్ వేళ ఏదైతే అవసరం అనుకుంటారో ఆ విధానాన్ని కొనసాగిస్తారు. పార్లమెంటరీ సిస్టాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి అన్ని హంగులని, అన్ని ఏర్పాట్లను మేము చేసుకుంటాం. మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామని మీరు అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే అంతకంటే చాలా స్పీడ్ గా మేము తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అది గమనించాలి. అంటే బంతి ఎంత వేగంగా కొడితే అంత ఫాస్ట్ గా వచ్చేస్తుంది. రైట్. అనిల్ గారు ఏమంటారు మరి? జూలై మొదటి వారంలో కూడా చాలా మంది స్పీడ్ వెలాసిటీ ఉంటుంది. ఓకే. అనిల్ గారు, జూలై మొదటి వారంలో కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారు అని చాలా మాటలు వినిపించాయి. బట్ ఏంటి మరి వాళ్ళు కూడా వెళ్లకుండా ఏ విధంగా కాపాడుకుంటున్నారు ఎమ్మెల్యేలని? మీ పార్టీని ఇంకా పటిష్టంగా ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నారు? మేడం, ఇప్పుడు అన్న మా చల్లూరి మదన్న క్లారిటీగా చెప్పింది ఏంటంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ అనే మాటలతో మా భయం స్టార్ట్ అయింది. దాంతో మేము ఇవన్నీ ప్రలోభాలు పెడుతున్నాం, వాళ్ళని కొనే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళ నయానో భయానో తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము కాపాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్న ఓపీ అన్న వాళ్ళు పడిపోయారు. ఓకే అన్న, మీ భయం కరెక్ట్ అయితే తప్పలేదు, దానికి మనమేం చేయలేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేలను కొని మేము ఉంటామంటే చేసేది ఏం లేదు. ఆ రోజు మొత్తానికి వెళ్ళిన కాంగ్రెస్ మీరు అధికారంలో ఉన్నారు కదా, అదే విధంగా మీరు మమ్మల్ని జీరో చేసినా మీరు ఏదో శునకానందం పొందులే తప్ప
శునకానందం పొందుతుంది తప్ప దాంట్లో మీకు వచ్చేది ఏం లేదు. మీకు కావాల్సిన ఆధిక్యత ఉన్నది. మీరు ఎందుకు భయపడుతుర్రో, ఆ భయం ఏం కట్టిదో, మళ్ళీ కప్పులు ఎందుకొని పట్టుకొని తిరుగుతుర్రో అర్థమైతలేదు. ఎవరో భయం కాదన్నా, మీరందరూ భారతీయ జనతా పార్టీకి పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడు కనీసం మీరు కనీసం మీ సభ్యులను అందరినీ భారతీయ జనతా పార్టీకి పంపించే ఏర్పాటు మీ సార్ చేస్తా ఉన్నాడు. దాన్ని అడ్డుకోవడమే మన ప్రధాన. కనీసం బీఆర్ఎస్ మన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో పనిచేసే చాలా మంది కూడా ఏమి కాంగ్రెస్ పార్టీ, కనీసం కాంగ్రెస్ పార్టీ ఉండాలి తప్ప భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకోవడం లేదు. కానీ మీ సార్ చేసేటువంటి కార్యక్రమాలు, మీ సారు భారతీయ జనతా పార్టీకి మీ సభ్యులను పంపించేటువంటి క్రమంలో భాగంగానే వాళ్ళు నచ్చడమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాడు మా రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వానిస్తుండ్రు. ఇది గత చరిత్రలో ఇంత దౌర్భాగ్యమైన దయనీయ పరిస్థితి ఎప్పుడు లేదు. సీఎం గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటంటే పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నారు కాబట్టి వెళ్ళి ఆహ్వానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. సీఎం గా వెళ్ళి కాదు, పిసిసి అధ్యక్షుడు హోదాలో. ఆయననే ఆకర్షితుడై మొత్తం పరిచయం అయిపోయి నీళ్ళలో కొట్టుకొని ఉరికేసి జాయిన్ అయిపోయింది. మీరు పోయి దండం పెట్టి లోపల అవి జాయిన్ ముగిద్దాం అనిల్ గారు, మధు గారు ముగిద్దాం. చిన్న విషయం అయితే అన్న, మీరు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మా వాళ్ళ ఆస్తుల పైన, వాళ్ళ బిజినెస్ల పైన దాడులు చేస్తున్నారు అనేది తేటతెల్లం అయిపోయింది. క్లారిటీ వచ్చింది. మీరు ఏమైనా చేసుకోరు, ఎంతమంది అయినా పట్టుకోరు. మా పార్టీకి ఏమీ కాదు, నష్టమే లేదు. మీరు ఎంతమంది పట్టుకపోయినా రాబోయే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. నేను ఎందుకు భయపడతామన్నా? 10 సంవత్సరాలు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే పేరు అంతకన్నా గొప్ప పేరు ఏం లేదు. 10 సంవత్సరాలు సీఎం గా మంచి పరిపాలన దక్షిణ. ముగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు పొన్నం అనిల్ కుమార్ గారికి, అలాగే చెల్లూరి మధు గారికి, కొట్టపాటి నరసింహనాయుడు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయట్లేదు అని కాంగ్రెస్ అంటుంటే, ప్రలోభాలకు గురి చేసి తీసుకుంటున్నారు వారి పార్టీలోకని బీఆర్ఎస్ అంటుంది. సో కక్ష సాధింపులు ఏమీ లేవు, కేవలం మా పార్టీకి ఆకర్షితులే మాత్రమే మా పార్టీలో జాయిన్ అవుతున్నారని కాంగ్రెస్ అంటుంది. సో ఇదంతా చేస్తే మాకు టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఏమీ లేదని మరోవైపు సీఎం అంటున్నారు. ఇది వాళ్ళ బిగ్ టాప్. రేపటి బిగ్ టాప్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.